అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో మా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, ఇంటి దగ్గర మా వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, నేనేం పంపించాను ఏంటనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఉండబోతుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. చెల్లి అయితే అన్నయ్యకి రాఖీ కట్టగానే వదిన ఆడపడుచుకి అయితే వెంటనే కానుకలు అయితే సమర్పించుకుంటుంది అనమాట. సో డ్రెస్ తర్వాత హాఫ్ శారీయో తీసుకుంది. ఇంకా నేను ఈ ఇయర్తో అయితే 3 years అయితే అవుతుంది మా వాళ్ళకి రాఖీ కట్టగా. మ్యారేజ్ అయ్యి US వచ్చాను. ఇంకా అప్పటి నుంచి అయితే రాఖీ కట్టడం కుదరట్లేదు. కాకపోతే ఎవ్రీ ఇయర్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను. చెల్లి తన రాఖీలతో పాటు నా రాఖీ కూడా కడుతుంది అనమాట. అన్నయ్యకి ఇంకా 6 తమ్ముళ్ళు ఉన్నారు. సో అందరికీ అయితే రాఖీలు కడుతుంది. ఈసారి రాఖీలతో పాటు ఒక చిన్న గిఫ్ట్ కూడా పంపించాను అనమాట అందరికీ. సో వాటిని చూసి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఏంటని అయితే వీడియో ఉంటుంది. సో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సింపుల్గా ఇటు ఇటు ఆయాన్స్ ఇటు ఇటు ఆయాన్స్ ఇటుడమ్మా. ఇక్కడ అన్నయ్యది అల్లుడు అయితే ఫ్రేమ్ చేయించాను. వాడు 6 months ఉన్నప్పుడు అనుకుంటా ఆ ఫోటో వచ్చేసి. వాడు ఫస్ట్ బర్త్డేకి వెళ్దామని చెప్పేసి మేము అనుకున్నాం. బట్ అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా వాడినైతే ఇంతవరకు అయితే చూడలేదన్నమాట. చూడండి పక్కన చైర్లో తోటి పెళ్లి కొడుకు లాగా భలే కూర్చున్నాడు, క్యూట్గా ఉన్నాడు కదా. సో ఇంక ఇక్కడ వచ్చేసి అయితే పెద్ద తమ్ముడికి అయితే రాఖీ కడుతుంది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను కూడా వీడియో కాల్లో ఉంటే బాగుండేది. బట్ ఆ టైంకి వాళ్ళు కాల్ చేయలేదన్నమాట. అండ్ మిడ్నైట్ అయితే నాకు మిడ్నైట్ టైంలో సెలబ్రేట్ చేశారు. అండ్ చెల్లి కాలేజీకి వెళ్ళాలని హడావుడి, అలా ఇంకా హడావుడిగా అయితే సెలబ్రేట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఏంటంటే ఇంటి దగ్గర కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. అలా అటు ఇటు తిరగడంతో ఇంకా వాళ్ళు నాకు కాల్ చేయలేకపోయారనమాట. సో తమ్ముడికి కూడా ఫ్రేమ్ అయితే ఇచ్చాను. సో వాడు ఎలా ఫీల్ అయ్యాడు ఏంటనేది వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అది రివర్స్ ఉంది అనుకుంటా నీది ఫోటో చూసుకో. పో సూపర్. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా చిన్న తమ్ముడు అనమాట. మేము కజిన్స్ అందరం కలిసి 5 అంటే మా నాన్న వాళ్ళు 3 అన్న తమ్ముళ్ళు, వాళ్ళ 3కి ఒక అక్క అనమాట. సో 3కి వచ్చేసి నాకు అన్నయ్య, తర్వాత పెద్ద బాబాయ్కి 2 కొడుకులు, ఇప్పుడు 2 తమ్ముళ్ళు, తర్వాత చిన్న బాబాయ్కి ఒక పాప చెల్లి, ఇంకా మా మేనత్తకు వచ్చేసి ఇప్పుడు మా హస్బెండ్, తర్వాత మా ఆడపడుచు అనమాట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అలా మా ఫ్యామిలీ అయితే 4 members నాన్న వాళ్ళు, ఇంకా అత్తయ్య అందరికంటే పెద్ద అనమాట. సో తర్వాత నాన్న, ఇంకా అలా వాడికి కూడా రాఖీ అయితే కడుతుంది. సో వాడికి కూడా ఫ్రేమ్ అయితే ఇచ్చింది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఆనందమా
దీంట్లో వచ్చేసి కొన్ని వీడియోలు ఏంటంటే మా వాళ్ళు వర్టికల్లో తీసారనమాట. అంటే నేను షార్ట్ వీడియోనే పెడదాము అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏంటంటే నాకు వీడియో అంతా చూశాక లాంగ్ వీడియోనే బాగుంటుంది, చాలా మంచిగా ఉంది, మెమొరీగా ఉంటుందని చెప్పేసి ఇంకా లాంగ్ వీడియో అయితే చేశానమాట. అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే లాంగ్ వీడియో అయితే పెట్టాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వావ్ సూపర్ బాగుంది. సో ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే చిన్న నాయనమ్మ సైడ్ అనమాట. ఇంకా నేను ఫ్రేమే ఇవ్వాలి అని చెప్పేసి ఏమనుకోలేదు, ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి రాఖీకి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఏంటంటే చిన్నది ఏదైనా ఇచ్చినా కూడా ఒక మూలన పడిపోతుంది, ఫ్రేమ్స్ అయితే అలా ఎదురుగా పెట్టుకుంటారు, గుర్తుంటుందని చెప్పేసి ఇచ్చాను. అండ్ ఏంటంటే వాళ్ళని ఫొటోస్ అడుగుతుంటే వాళ్ళు ఇప్పుడు డిఫరెంట్ రాఖీలు వస్తున్నాయి కదా, సో దానికన్నా అనుకున్నారన్నమాట, ఫ్రేమ్ అని ఎవరు అనుకోలేదు. బట్ కొంచెం ఫొటోస్ అయితే ఇద్దరు తమ్ముళ్ళు అయితే కొంచెం సాటిస్ఫై లేకుండే నాకు కూడా. బట్ ఇంకా ఫైనల్గా లాస్ట్ 2 days ముందు కూడా అడిగి ఇంకా లాస్ట్కి ఆ పిక్స్ అయితే చేయించారనమాట. ఇంకా ఫస్ట్ అయితే నా ఫోటో ఉన్నవి చేపిద్దాం అనుకున్నాను, బట్ 3 years బ్యాక్ ఉన్న ఫొటోస్ ఉన్నాయి, అంత బాలే అనమాట. అంటే చేంజ్ అయిపోయారు కదా అందరూ, సో వద్దులే అని చెప్పేసి సింగిల్గా ఇచ్చాను. అండ్ గ్రూప్ ఫోటో ఇద్దామని చెప్పేసి అనుకున్నాను, గ్రూప్ ఫోటోలో కూడా క్లారిటీ లేకుండా అనమాట. సో అలా అని చెప్పేసి అయితే ఇంక ఇచ్చాను అనమాట. ఫొటోస్ బాగాలేదు, మళ్ళీ ఫ్రేమ్ సైజ్ తగ్గిద్దాము వాళ్ళకి అని చెప్పేసి అనుకున్నా కూడా అలా డిఫరెంట్గా ఉంటే బాగుండదు, అందరికీ ఒకే సైజ్ ఉండాలని చెప్పేసి ఇంకా అందరికీ ఒకే సైజ్ అయితే ఇచ్చాను. సో అలా ఇంకా అందరికీ అయితే ఫ్రేమ్స్ అయితే పంపించాను అనమాట. వీళ్ళిద్దరు వచ్చేసి మా ఆడపడుచు పిల్లలు ఇద్దరు కూడా. వాళ్ళు ఏంటంటే అంటే నాకు తమ్ముళ్ళు ఎలా అంటే ఇంకా ఇప్పుడు మా చిన్న నాయనమ్మ కొడుక్కే అనమాట, మా ఆడపడుచుని కూడా ఇచ్చింది. సో అలా అందులోనే మా రిలేషన్స్ అన్నీ ఉంటాయి. ఇంకా వీళ్ళకి నేను కూడా ఎవ్రీ ఇయర్ అయితే రాఖీ అయితే కడతాను. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట. సో ఈసారి వెళ్ళినప్పుడు మా అత్తగారి ఇల్లు అయితే మీకు హోమ్ టూర్ అయితే చేస్తాను కంపల్సరీ. సో అలా మా చెల్లి అయితే ఇంకా హైదరాబాదు ఇక్కడ అక్కడ అన్ని ఊర్లు తిరిగేసి అయితే ఇంకా రాఖీ అయితే కట్టింది. వీళ్ళు వచ్చేసేమో మా ఆడపడుచు వాళ్ళ తమ్ముళ్ళకి కట్టడానికి ఊరికి వెళ్ళింది కాబట్టి ఇంకా అక్కడ ఉన్నారనమాట. అలా అందరినీ అయితే కట్టేసింది, నా రాఖీ తన రాఖీ అందరికైతే కట్టిందనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇప్పుడు వాళ్ళిద్దరికి కూడా ఫ్రేమ్స్ అయితే పంపించాను, వాళ్ళు రాఖీ నెక్స్ట్ డే అయితే తీసుకున్నారన్నమాట ఫ్రేమ్స్ వచ్చేసి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎంతసేపు పొరగా మంచిగా తించు. సరే అది ఒక్కసారి లేపుదు రాగండి. ఒకసారి 1 2 3 అయితే మళ్ళీ తీయండి. 1 2 3 వావ్ తేజ గారు ఓకే. ఎక్స్ప్రెషన్స్ ఏది రైవా గ్రాఫిక్స్ మొత్తం నేను కూడా గ్రాఫిక్స్ కాదు. ఏమో బావకి నేను రాఖీ కడుతున్నా వచ్చి ఇక్కడైతే బావకి వాళ్ళ అక్క తరపున అయితే నేను రాఖీ కడుతున్నాను అనమాట. తన వీడియో కాల్లో అయితే ఉంది. సో పాపతో కట్టిద్దాం అనుకున్న, పాప అయితే ఆ టైంకి పడుకొని అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. నీకు పడరా సంతోషంగా ఉండు. ఇప్పుడు రాఖీ కట్టినందుకు నాకు ఒక డైమండ్ నెక్లెస్ కి సిగ్గుండాలా, అది నా మెల్ల కట్టవుతుంది. దాంతో పాటు వీడియో కాల్లో $100 $100 అమ్మ ప్రసాదం. ఇండియాలో రాఖీ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా అమెరికాలో మా సెలబ్రేషన్ అనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే నేను వేరే స్టేట్లో ఉండడం వల్ల బ్రోక్ అయితే రాఖీ అయితే పంపించాను. ఇంక ఈసారి మేము 5 minutes డిస్టెన్స్లోనే ఉంటాం అనమాట. సో అలా అయితే ఇంకా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నాము. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హారతి ఇస్తారు, బట్ హారతి కూడా నుంచి ఇలా ఉన్నది బ్రో, తెద్దాం. ఆడుతుంది అనుకున్నా. లాస్ట్ టైం కట్టింది 1 year ఉంది. ఈసారి అన్నా ఉంటుంది, చూద్దాం. ఆగమ్మా, బెల్లం స్పెషల్ అనమాట. కట్టలేగా. వావ్. బ్రో వచ్చేసి ఏంటంటే షుగర్ తినమాట. సో బెల్లం స్వీట్స్ బయట దొరుకుతాయో లేవో అని చెప్పేసి అప్పటికప్పటికైతే రవ్వ కేసరి అయితే చేసుకొని వెళ్ళాను. ఇంకా దాని తర్వాత ఏంటంటే వాళ్ళ రిలేషన్స్ వేరే సిస్టర్ కూడా రాఖీ పంపిస్తే బాబుకి బ్రోకి వాళ్ళవి కూడా రాఖీ అయితే కట్టానమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పెద్ద పెద్ద పూలవి బాగుంటాయి.
ఆ స్పూన్ తీసి ఇంకో స్పూన్ పెట్టలే ఓకే అబ్బా. నాకైతే నిజంగా అడుగుతా. వా అరే అది రాకిరా బాగుంటది. అమ్ము స్మైల్. అమ్మ కృషక్కకి థ్యాంక్స్ చెప్పు. అమ్మ వావ్ అమ్ము థ్యాంక్ యూ చెప్పు. రాకి చూపించు. వా మావి అయిపోయిన తర్వాత బావకి రాఖీ కట్టారనమాట. సో బావ ఏంటంటే నన్ను తీసుకెళ్ళి రాఖీ కట్టించుకొని వద్దాము అని చెప్పేసి అనుకున్నాడు. తనకు కడతారనుకోలేనమాట. సో అలా అని చెప్పేసి రెడీ కూడా అవ్వలేదు, షార్ట్ మీదనే వచ్చాడు. ఇంకా అలానే కట్టారు. చూడండి రాఖీ కూడా మాకు లాస్ట్కి ఎలా దొరికాయో. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్ ఇటు చూపి హాయ్ సారీ అమ్మగాడే. వాళ్ళు రాత్రి కూడా పడుకోడే హర్ష. ఇటు చూపి భలే ఉంది వెరైటీగా. ఏం సార్ అది నిజంగా? బాగుంది షో. తీసుకోవచ్చుగా. చాలే 2 వేసినా చాలు. టచ్ కూడా అవ్వట్లేదు. ఏంది ఇంకా థ్యాంక్స్ అమ్మా. అమ్ములే ఏమైంది? నిద్ర వస్తుంది. ఆపలే. మమ్మీ కొంచెం సరే అయితే మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఇచ్చిన గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది అసలు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.